ఫిలిప్పీ 4:5 మన యేసయ్య చాలా చిత్రాల వాడే, చిత్రాల వాడే, మన యేసయ్య చాలా చిత్రాల వాడే. దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మమ్మో దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో. చిత్రాల వాడే, మన యేసయ్య చాలా చిత్రాల వాడే, చిత్రాల వాడే, మన యేసయ్య చాలా చిత్రాల వాడే. లోకానికి వచ్చినాడు పాపుల రక్షించుటకు, లోకానికి వచ్చినాడు పాపుల రక్షించుటకు, పరిశుద్ధుడొచ్చినాడమ్మో ఆ పరమున చేర్చుతాడమ్మో, అమ్మమ్మమ్మమ్మో పరిశుద్ధుడొచ్చినాడమ్మో ఆ పరమున చేర్చుతాడమ్మో. చిత్రాల వాడే, మన యేసయ్య చాలా చిత్రాల వాడే, చిత్రాల వాడే, మన యేసయ్య చాలా చిత్రాల వాడే. కోళ్ళు కోరాడంట కొబ్బరికాయలు కోరాడంట, కోళ్ళు కోరాడంట కొబ్బరికాయలు కోరాడంట. దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మమ్మో దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో. చిత్రాల వాడే, మన యేసయ్య చాలా చిత్రాల వాడే, చిత్రాల వాడే, మన యేసయ్య చాలా చిత్రాల వాడే. దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనములు. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలతో పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలతో పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్ కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్ కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి భాషగా
నడిపించుచున్నావు. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలతో పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుషు కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుషు కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప ఏరొకటి లేదయా, నా మనసులో నీవుంటే చాలయా. బహుకాలములో నేనున్న స్థితిలో నీ కృప నాయడ సాలినంటినే. నీ కృప తప్ప ఏరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలములో నేనున్న స్థితిలో నీ కృప నాయడ సాలినంటినే. నీ చేతుల్లో నన్ను చిక్కుకుంటివే, నాకేమి పదవా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలతో పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలతో పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుషు కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుషు కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. వందనాలు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన సైన్యములకు అధిపతి
దోసిన బాధలు మనలను కుంగదీసిన విశ్వాసమునకు కర్తైన యేసయ్యా మనంద విశ్వాసమునకు అధిపైన యేసయ్యా మనంద యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకేగా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకేగా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. 37వ కీర్తనను దావీదు మహారాజు ముసలి ప్రాయంలో ఉంటున్నప్పుడు ఆయన వ్రాసినట్టుగా మనం దీన్ని చూడగలం. ముసలి తనములో ఉన్నప్పుడు ఈ 37వ కీర్తనను రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ చూస్తే నేను చిన్నవాడనై ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అంటున్నాడు. నీతిమంతులు విడువబడుట గాని భిక్షమెత్తుట గాని ఆయన చూడలేదంట. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు వారు అనాథులుగా ఒంటరిగా విడువబడటం కానీ వారి భిక్షమెత్తడం కానీ మనంగా చూడొచ్చు. ఈ లోకంలో మనం అనేక మందిని మనం గమనిస్తాం, మంచివారిని, దేవుని నమ్ముకున్నటువంటి వారిని, దేవుని ఆశ్రయించినటువంటి వారిని. మరి వారు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి దేవుడు రానివ్వడంట. ఒంటరితనము, అదే రీతిగా వారి సంతానం భిక్షమెత్తుట కానీ. మనము నీతిమంతుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం చెబుతున్నది, రోమీలకు రాసినటువంటి పత్రిక, ఎవరయ్యా నీతిమంతులు? 4వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, నీతిగా ఉండాలంటే, నీతిగా ఎంచబడాలంటే మనం ఏం చేయాలంట? దేవుని నమ్ముకోవాలి. దేవుని మనము నీతిగా ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనం ఏదో ఆరాధిస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం. కానీ మనం చేసేటటువంటి పనులు దేవునికి ఇష్టకరంగా ఉండాలి, దేవుడు మనల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలి. ఇంకా మనము చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 1లో మనం చూస్తే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. చూడండి, విశ్వాసం ద్వారా కూడా మనము ఎలా అంట నీతిమంతులుగా ఉండగలమంట. దేవుణ్ణి నమ్మిన తర్వాత
దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా కూడా మనము నీతిమంతులుగా ఉండగలం. మరి ఎంతమంది దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసము కలిగి ప్రతి విషయంలో మనము నీతిమంతులుగా ఉంటున్నాం? మనము నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలంటే మొదటగా దేవుని నమ్మాలి, విశ్వాసము కలిగి ఈ లోకంలో జీవించాలని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అదే రీతిగా ఆ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే, కాగా ధర్మశాస్త్రమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారంట. కేవలం విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తారంట. వారు నీతిమంతులుగా ఉంటారు. విశ్వాసం దేవుని యందు విశ్వాసము కలిగి ఈ లోకంలో జీవిస్తున్న వారు ప్రతిదీ విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు నీ జీవితం అంతా విశ్వాసము కలిగి, నువ్వు జీవించుకున్న కాలమంతా విశ్వాసము కలిగి, నీకు ఏది కావాలన్నా, నీకు ఏది సమస్య ఉన్నా, ఈ అనారోగ్య సమస్య అయితే, ఆర్థిక అవసరత అయితే ఏమి, కుటుంబ సమస్యలు అయితే ఏమి, విశ్వాసము కలిగి దేవుని ప్రార్థించు, విశ్వాసము కలిగి. అదే రీతిగా మనం చూస్తే రోమిలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చూసారండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమును ఏమందంట, వినువారు మాత్రమే నీతిమంతులు కాదంట. ఏదో వింటున్నాం, మనము నీతిమంతులు అనుకుంటున్నామేమో, బాప్తిసం తీసుకున్నాం, నీతిమంతులు అనుకుంటున్నామేమో, ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నాం, ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం, నీతిమంతులుగా ఉంటున్నాం అనుకుంటున్నామేమో. అక్కడ క్లియర్గా రాస్తుంది, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ఎవరంట, ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే. అనుసరించి ప్రవర్తించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనము ఏదో దేవుని సన్నిధికి ఇస్తున్నాం, మనము క్రైస్తవులు, మేము పుట్టుకతో క్రైస్తవులం, దేవుని నమ్ముకున్నాం, మేము చక్కగా దేవుని సన్నిధికి వెళ్తాం, ఆరాధిస్తాం, అనేక ప్రార్థనలో పాల్గొంటాం, అన్నీ చేస్తున్నప్పుడు కూడా మనము ధర్మశాస్త్ర మూలముగా ఎలా అంటే అనుసరించాలి, ప్రవర్తించాలి. మన ప్రవర్తన, మన క్రియలు, దాన్ని బట్టి నీతిమంతులుగా ఎంచబడతామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం చూస్తే నీతిమంతులు ఎవరా అంటే, ఆ రీతిగా మనం ముందు చదువుతున్నటువంటి ఆ లేఖన భాగాల్లో క్లియర్గా రాసి ఉంది. మరి ఇక్కడ మనం గమనిస్తే 37వ కీర్తన 25వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. మరి వారి సంతానము భిక్షమడిగే పరిస్థితి ఏర్పడదంట. నీతిమంతులకి విడువబడుట కానీ, అనాథులుగా విడవబడుట కానీ, ఒంటరితనంతో విడవబడుట కానీ, వారి సంతానం, వారి బిడ్డలు భిక్షమెత్తట కానీ పరిస్థితి ఏర్పడదంట. కారణం ఏంటి? ఎందుకు వారు విడువబడరు? ఎందుకు వారి సంతానం భిక్షమెత్తబడరు? మరి కారణం ఏంటి? మనము క్లుప్తంగా వచ్చిన భాగంలో మనం చూస్తే, మొదటిగా 37వ కీర్తనలోనే 17వ చరణాన్ని మనం చూస్తే,
భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతులకు దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు కాబట్టి వారు విడువబడరు. మన దేవుడు నీతిమంతులుగా ఉంటున్నటువంటి వారికి సంరక్షకుడుగా ఉంటాడంట. ఎటువంటి వారికి ఇబ్బంది కలగకుండా ఆయన సంరక్షకుడుగా. చూడండి ఎంత గొప్ప విషయం. దేవుడే వారిని సంరక్షకుడుగా ఉంటాడంట. దేని గురించి చింతపడాల్సిన అవసరము లేదు. నీతిమంతులుగా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో, నీతిమంతులుగా ఎవరైతే ప్రవర్తిస్తారో, నీతిమంతులుగా దేవునికి ఇష్టకరంగా ఈ లోకంలో ముందు కొనసాగుతారో వారిని దేవుడు వారికి సంరక్షకుడుగా ఉంటాడంట. చూడండి, సంరక్షకుడుగా ఉండడం అంటే ఏంటి? ఇంకా ఆయన కాపుదల, ఆయన సంరక్షకుడుగా ఉన్నాడంటే ఇంక చింతపడాల్సిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరము లేదు, బాధపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన సంరక్షకుడిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కాపుదల, ఆయన భద్రత మనకున్నప్పుడు మనం చింతపడాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే భక్తిహీనులు అక్కడే 37వ కీర్తనలో మనం చూస్తే ఆ 37వ కీర్తన అంతా దేని గురించి ఎక్కువగా ఉంటుందంటే, భక్తిహీనులు అంటే దుష్టులు, దేవుని ఎరుగినటువంటి వారు, నీతిమంతులుగా ఉంటున్న మంచివారి మీద అనేక రకాలైనటువంటి వాడి పన్నాగాలు పన్నుతూ వాడిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఆ 37వ కీర్తన అంతట్లో మనం గమనిస్తే బాగా క్లియర్గా రాస్తుంటుంది. అంటే నీతిమంతుడు ఏ రీతిగా ఇబ్బంది పెట్టాలని చూస్తాడో భక్తిహీనులు, వాళ్ళు పండ్లు కొరుకుటాయు, కత్తి దూసుటాయు, అవన్నీ కూడా ఆ 37వ కీర్తనలో మనం చూడగలం. చూస్తే 37వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తే భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. ఏం చేస్తారంటండి? దురాలోచన చేస్తారంట. దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. పండ్లు కొరుకుతారంట. కర్ర చూసారా? ఎవరన్నా కోపంగా, వారికి అయిష్టకరంగా ఎవరన్నా ఉంటే పండ్లు కొరకుతుంటారు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? చాలామంది పండ్లు, ఆ సౌండ్ ఎలా వినిపిస్తుంది అంటే బాగా క్లియర్గా వినిపిస్తుంది, పండ్లు కొరకడం. చూడండి, నీతిమంతుల మీద ఆ రీతిగా భక్తిహీనులు పండ్లు కొరుకుతుంటారట. పండ్లు కొరుకుతూ వారిని దురాలోచన చేస్తారు, వారిని పడద్రోయాలని, వారిని ఒంటరిగా చేయాలని, వారిని ఇబ్బంది పెట్టాలని, వారికి మనశ్శాంతి లేకుండా చేయాలని, కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తాడు. భార్యాభర్తలకు మధ్య చిచ్చు, మరి పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య చిచ్చు, బంధువుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తాడు. దురాలోచనతో అనేక రకమైనటువంటి పన్నాగాలు పన్నుతాడు. అక్కడ మనం చూస్తే నీతిమంతుల మీద కత్తి దూస్తూ, దురాలోచన చేస్తూ, ఇంకా మనం చూస్తే అదే ఆ 14వ చరణాన్ని చూస్తే దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఏం దూస్తారంట? కత్తి దూసి విల్లెక్కు పెట్టి ఉన్నారు. కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా ఉన్న వారి మీద అనేక రకాలుగా పన్నాగాలు పన్నుతూ, కత్తి దూస్తూ, విల్లెక్కు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారంట దుష్టులు, భక్తిహీనులు నీతిమంతుల మీద. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతుల్ని సంరక్షిస్తున్నాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఆయన ఎన్ని అటువంటి కత్తి దూసే పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన అడ్డుగా ఉంటున్నాడు. ఆయన బిడ్డలకి ఎటువంటి హాని కలగచేయడు,
ఎటువంటి హాని కలగచేయడు. ధైర్యంగా ముందు కొనసాగుతారు నీతిమంతులుగా ఉన్నారు. అదే మనం గమనిస్తే మన ఇంట్లో, మన కుటుంబాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంట్లో ఉంటారండి, పరిగెడతారు. అమ్మా నేను ఇంట్లో ఉండను. మా బంధువు ఒక పెద్ద ఆమె చెప్పేవి చిన్ననాటి సంఘటనలు. ఆమె భర్త కొట్టేవాడంట, ఇబ్బంది పెట్టేవాడంట, చంప మీద కొట్టేవాడంట. ఆమె టీచరు, ఆయన రేడియో మెకానిక్. ఇక్కడ ఆనంవారి వీధిలో రేడియో మెకానిక్. అప్పట్లో 80 సంవత్సరాలు, అప్పుడు 1980లో ఆ టైంలో రేడియోలు రిపేర్ చేసుకునేవాడు ఆయన. మరి ఆమెని చాలా ఇబ్బంది పెట్టేవాడంట. ఆ దెబ్బతో ఆమె ఇంట్లో నుంచి వచ్చేసి మొట్టమొదటి సర్దుకొని వచ్చేసి వారి తల్లిగారి ఇంటి దగ్గరికి వచ్చేది. ఆమె తల్లి 4 మాటలు చెప్పి, దేవుని మాటలు చెప్పి ధైర్యపరిచి సాగనంపడంలా, మా నిన్ను కొట్టాడా, ఎంత ధైర్యం వాడికి, వాడు నిన్ను కొడతాడా, వాడి చేతులు పడిపోను, నువ్వు రా వచ్చేసి ఏడో ఉండిపో. అదే చెప్పేది తల్లిదండ్రులు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రామ్మా రా వచ్చి, అవసరం నువ్వు కాపురము చేయని అవసరంలే, నువ్వు వచ్చేసి ఉన్న పట్టిన పిల్లకాయలు కూడా తీసుకొని వచ్చి, వాడొక్కడే వండుకుంటాడు, ఎట్టో ఏం చేస్తాడు పోనీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా మనము నీతిమంతులుగా ఉంటే మనకు దేవుడు ఏమిస్తాడు, సంరక్షకుడిగా. అంటే మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు. మనము ఎక్కడ చింతపడాల్సిన అవసరంలే, భయపడాల్సిన అవసరంలే. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుల్ని సంరక్షించేవాడు. ఆ నిరీక్షణ, విశ్వాసం కలిగి ఈ లోకంలో జీవిస్తుంటే దేని గురించి భయపడాల్సినటువంటి అవసరము నీకు లేదు. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కుటుంబాలను కూడా దేవుడు రక్షించేవాడుగా ఉంటున్నాడు. మనము ఆదికాండంలో అక్కడ ఒక నీతిమంతుని మనం చూడగలం. ఆదికాండము 7వ అధ్యాయము 1లో చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచి తిని, గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, అనేక మంది విచ్చలవిడితనంతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, త్రాగుతూ, తర్వాత పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ, వాయు వరుసలు అక్కడ గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు గమనిస్తూ ఉన్నాడు లోకంలో. ఎవరు బాగున్నారు, ఎవరు నా బిడ్డలుగా ఉంటున్నారు, వారిని నేను సంరక్షించాలి, వారిని నేను రక్షించాలి, వారి సంతానాన్ని నేను కాపాడాలి అని ఆయన చూస్తున్నప్పుడు అక్కడ ఎవరున్నారంట, నీతిమంతుడిగా నోవాహు కనిపించాడంట. నోవాహు సంగతి మనకు తెలిసింది. ఆయన ఏం చేయబడ్డాడు, ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. సిద్ధం చేసుకుని అనేక మందిని పిలిచాడు. అయ్యా, ఈ జల ప్రళయం రాబోతుంది, మీరు విడవబడతారు, మీరు అల్లకోలు, మీరు చనిపోతారు, మీ పరిస్థితి గందరగోళంగా ఉంటుంది, ఒకసారి ఆలోచించండి, దేవుని నమ్ముకోండి, మీరు నీతిమంతులుగా ఉండండి, రండి, సురక్షితమైనటువంటి ఓడను నేను తయారు చేస్తున్నా, దేవుడు నాకు చూపించాడు. ఆ ఓడలకు మీరందరూ వస్తే మీరు, మీ కుటుంబాలు రక్షింపబడతారు, మీరు జీవించగలుగుతారు, కాబట్టి రండి రండి అని చెప్పినప్పుడు ఎవరన్నా మాట విన్నారండి? మాట విన్నారా? ఎవరు మాట వినలా. కరోనా వచ్చింది, మీరు ఇల్లు దాటి బయటికి పోబాకండి, ఇంట్లోనే ఉండండి, ఇది చాలా ప్రమాదకరమైనది, మీరు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి అంటే ఎవరన్నా ఉన్నారా? ఈదుల్లో పడి దాయాలాటలు ఆడుకునేవాళ్ళు కదా, తర్వాత ఇంకా రకరకాలైన ఆటలు, పిల్లకాయలు అయితే క్రికెట్లు ఆడతా, మా ఇంటి దగ్గర అయితే క్రికెట్ వాలీబాల్ ఆడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చేది. ఆ కరోనా టైంలో పోలీసు వాళ్ళు జీబులో చూసి జనాలంతా ఈదుల్లోనే, ఒరే తిరగబాకండ్రా నాయన, మీకోసమే చెప్పేది, పరిస్థితులు ఈ విధంగా ఉంది,
మీరు భద్రంగా ఉండాలంటే ఇంట్లోనే ఉండండిరా అని చెప్తే, నో, దయాలాట్లు ఇంకా కబుర్లు ఆడుకునేవాళ్ళు అట్టా చేసుకుంటూ కరోనాని పెంచుకున్నారు. ఒక్కొక్క కుటుంబానికి రాక నీకు వచ్చింది ఒక దగ్గడము, ఆ మొహం మీద పడ్డం, ఆమెకు మళ్ళీ దగ్గడము, ఆమె పోయి ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళు దగ్గడము, ఆ రకంగా అందరికీ అంటుకొని పోయింది. వద్దురా నాయన, మీరు ఇంట్లో ఉండండి అని మనకు అనేకమైన ఆదేశాలు వచ్చాయి. ఎవరు లెక్క చేయాల. తద్వారా విజృంభించింది భయంకరంగా. ఇంకా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి, పోండి పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోండి, తిరగతా ఉండండి, మీ ఇష్టం, మిమ్మల్ని మేము ఏం చేయలేమని చెప్పి గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా అక్కడ చూస్తే నోవాహు గారిని, ఆయన నీతిమంతుడిగా దేవుని కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఒక ఓడను సిద్ధం చేయమని చెప్పాడు. ఆ ఓడలో నువ్వు ఉండు, నువ్వు నీతిమంతుడు, నేను సంరక్షిస్తా. ఎటువంటి ఆపద నీకుండదు. నీ బిడ్డలు విడువబడరు, నీ బిడ్డలు భిక్ష వెతుకునే పరిస్థితి రాదు. రా లోపల సురక్షితంగా ఉంటావు, నేను నిన్ను సంరక్షిస్తా, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా అని చెప్పినప్పుడు ఆయన ఏమయ్యాడు? భద్రపరచబడ్డాడు. అక్కడ లోకంలో విడువబడల. ఆయన శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఓడలోకి, దేవుడు చూపించినటువంటి ఓడలోకి ప్రవేశించి ఆయన కుటుంబము సంరక్షించబడ్డారు దేవుని చేతిలో పడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం చూస్తే ఆ సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూస్తే, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఆయన ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఆయన సంరక్షించే దేవుడు. ఆయన నీతిమంతులుగా ఉన్నటువంటి ఆ కుటుంబాలని, ఆ బిడ్డల్ని, వారిని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. అటువంటి ఆశీర్వాదం నీకు కావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా ఉండడానికి నువ్వు కూడా తీర్మానం చేసుకో. నీతిమంతుల మార్గంలో నడువు. నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. ఎవరి మీద ఉంటుందంటే? నీతిమంతుల మీదను. దుష్టుల మీద ఉండదు, త్రాగుబోతుల మీద ఉండదు, వ్యభిచారం చేసేవారి మీద ఉండదు, అబద్ధాలు ఆడేవారి మీద ఉండదు, ఇంకా అన్యాయాలు చేసేవారి మీద ఉండదు. ఆయన చూపు మంచివారి మీద, నీతిమంతుల మీద, విశ్వాసం కలిగి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డల మీద ఆయన చూపు, ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు. చూడండి ప్రియమైన దేవుడు, నా ప్రార్థనకి నేను చేస్తా ఉన్నానండి, నా ప్రార్థనకి జవాబు రావడం లేదే. జవాబు రావడం లేదంటేనే ఆ సీరియల్ మొత్తం తిప్పడం వల్ల అదేమో ఆడే వస్తుంది. నా ప్రార్థనకి జవాబు రావడంలా ఏమై ఉంటుంది? యాడ ఫాల్ట్ అయి ఉంటుంది? అప్పుడే పోయేసి ఆడ బండబూతులు తిట్టి నోటితో దుర్భాషలాడి వచ్చి ప్రార్థన, ప్రభువా నాయనా, ప్రభువా నాకు ఈ నేను అనుకున్నటువంటి ఆ యొక్క అవసరత నాకు తీరడం లేదయా, ఆ సమస్య నాకు అలాగే ఉందా, ఏందా అంటే, మరి ఈ లోపల ఆడ పోయి ఆడ తిట్టేసి వచ్చినావు కదా, ఆడ గందరగోళంగా మాట్లాడేసి వచ్చావు. ఆ నోటితో నేను దేవుని ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? అక్కడ క్లియర్గా రాసింది, నీతిమంతులు ప్రార్థనల వైపు ఆయన ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. నిజంగా నీతిమంతుల మీదను ప్రభువు కన్నులు నీతిమంతుల మీదే ఉంటుంది, నీతిమంతుల మీదే ఉంటుంది. ఆయన చెవులు, మన దేవుని యొక్క చెవులు వారి యొక్క ప్రార్థనల వైపు ఉంటాయి. వారి యొక్క నా బిడ్డలు ఏం ప్రార్థిస్తున్నారు, ఏం అడుగుతున్నారు, వారికి నేను ఏం సహాయం చేయాలి, ఏం ఆశీర్వాదం ఇవ్వాలి, వారిని నేను ఏ రీతిగా నడిపించాలి, వారు ఏదన్నా ఇబ్బందులు ఉన్నారా ఆలకిస్తాడంట. ఆలకించే దేవుడు,
ఆలకిచ్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నీతిమంతులు విడవబడటం కానీ ఈ లోకంలో జరగదు. ఎందుకంటే ఆయన సంరక్షకుడిగా ఉంటాడు కాబట్టి వారికి ఎటువంటి లోటుపాట్లు ఉండవు. అదే రీతిగా మనం గమనిస్తే ఆ 37వ కీర్తనలోనే 16వ చరణాన్ని మనం చదువుకుందాం. 37వ కీర్తన. నీతిమంతునికి కలిగినది కొంచెమైనప్పటికీ బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమంట. చూడండి, నీతిమంతులకు కలిగినది కొంచెమైనప్పటికీ వారు తృప్తిగా ఉంటారంట. వారికి కలిగింది కొంచెమైనప్పటికీ తృప్తిగా ఉంటారు. వారు భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితి రానివ్వడంట. ఒకరి దగ్గర అడుక్కునేటువంటి పరిస్థితి రానివ్వడు. ఎందుకంటే నీతిమంతులకు కలిగినది కొంచెమైనప్పటికీ తృప్తిగా జీవిస్తారంట. తృప్తిగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులైతే ఏ రీతిగా ఉంటారు? అక్కడే 21లో మనం చూస్తే భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. చూసారా, వారు ఉన్నదంతా పోగొట్టుకొని అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంట. కొందరు ఎక్కడ కూడా తగ్గరు. కొన్ని చూస్తే మా వంశం ఏమనుకుంటున్నారు, మా వంశము తరతరాలుగా బాగా బతికిన వాళ్ళం, మా కర్మ ఏదో ఇట్లా ఉంది, అయినా మా బిడ్డలకి సరిగ్గా మా బిడ్డల వివాహాలు ఘనంగా చేస్తాం. ఎట్ట చేస్తారయ్యా? నువ్వు చేసేదేమో చిన్నపాటి ఉద్యోగాలు, ఏంది నీ పరిస్థితి? నువ్వు ఎలా చేయగలవు? నీ బిడ్డలకి వివాహాలు ఎలా చేయగలవు? ఏదో నీ స్తోమతకు తగ్గట్టు చిన్నగా వెళ్ళిపో, టిఫిన్ పెట్టే, లేకపోతే ఏదో ఒకటి తెల్లన్నము పెట్టి పోవాయంటే తగ్గడంలో ఏడా కదా. అప్పు చేసి ఏం చేస్తున్నారు? ఘనంగా చేస్తున్నారు. మటన్ బిర్యానీలు లక్షలు ఖర్చు పెట్టి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు వారికి కలిగిన దానిలోనే తృప్తిగా జీవిస్తారంట. తృప్తిగా ఉంటారు. వారు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి రాదు. వారికి ఉన్న దానిలోనే సంతృప్తికరంగా ఉంటారంట. కాబట్టి వారి సంతానము భిక్షము ఎత్తుకోరంట. భిక్షం ఎత్తుకునేటువంటి పరిస్థితి రాదు. భిక్షం ఎత్తుకోవడం అంటే వారు పని చేయగలిగినటువంటి శక్తి ఉన్నా కానీ వారు ఏం చేస్తారు? పోయి అడుక్కుంటారు. వారిని భిక్షం ఎత్తుకునేవారు అంటారు. కానీ నీతిమంతులు కలిగినది కొంచెమైనప్పటికీ, వారు సంపాదిస్తున్న కొంచెమైనప్పటికీ అందులోనే తృప్తిగా ఉంటారంట. తృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఎక్కడ కూడా ఆడంబరాలకు పోరు, ఆర్భాటాలకు పోరు. ఏదో అది చేయాలా, ఇది చేయాలా, అది కొనుక్కోవాలా, పలానా రోజు పలానా పెళ్ళి వస్తుంది, ఆ పెళ్ళికి నాకు మంచిది అది కావాలి ఇది కావాలని చెప్పి రచ్చ చేయరంట కొంతమంది కదా. నాకు తెలియదు, నాకు అది కావాల్సిందే. పిల్లలు అయితే ఏమి, ఆ కుటుంబాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అంటే చూస్తుంటారు కాబట్టి, కొన్ని కళ్ళ ముందు కనిపిస్తుంటాయి కాబట్టి, డెకరేషన్లు వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు అయితే ఏమి, డ్రెస్సులు అయితే ఏమి, దానికి ఆకర్షితులయ్యి అవి కావాలని చెప్పి తొందర పెట్టి ఇంట్లో వాళ్ళని ఏం చేస్తారు? తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడతారు. ఇంకా వాళ్ళు ఆ లోన్ పెట్టి ఈ లోన్ పెట్టి అప్పు చేసి వారిని సంతోషపెట్టడానికి అవన్నీ అప్పులు చేయాల్సి వస్తుంది. నీతిమంతులంట ఉన్నదాల్లోనూ తృప్తిగా ఉంటారంట. తృప్తిగా. కాబట్టి వారు అక్కడే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూస్తే
8వ వచనాన్ని మనం చూస్తాం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెం శ్రేష్టం అంట. నువ్వు నీతిగా సంపాదిస్తూ, నీతిగా జీవిస్తూ, నీతిగా నీకు వచ్చిందే శ్రేష్టమంట. అది చాలు దేవుడు కోరుకునేది. నీతిమంతులకి భిక్షమెత్తుకునే పరిస్థితి రాదు. ఎందుకంటే వారికి ఉన్నది దాంట్లోనే తృప్తిగా ఉంటూ, దాంట్లో నీతిగా వారు ఎక్కడో పనిచేస్తున్నప్పటికీ నీతిగా ఎక్కడ కూడా అన్యాయంగా వారి దగ్గర దోచుకోవాలని, అన్యాయంగా సంపాదించాలనే ఆలోచన కలిగిన వారికి ఎలా ఉంటుంది? ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది, ఏదో ఒకటి బాధ, ఏదో ఒకటి కష్టము, ఆర్థిక ఇబ్బందులు, అవి తీర్చుకోలేక సతమత పడుతూ నానా రకాలైనటువంటి బాధపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ నీతిమంతుల కంట ఎటువంటి ఇబ్బంది, తన సంతానము భిక్షం ఎత్తుకునేటటువంటి పరిస్థితి రానివాడంట దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 15వ అధ్యాయము సామెతల్లో 16లో మనం చూస్తే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట మేలు. భయభక్తులుగా నువ్వు ఎక్కడ పని చేస్తున్నప్పటికీ భయభక్తులతో పనిచేస్తూ నువ్వు సంపాదిస్తున్న ఆ కొంచెమే నీ కుటుంబానికి మేలుకరం అంట. నీ కుటుంబానికి శ్రేయస్కరం. ఏదో అది ఇది సంపాదించాలని నెమ్మది లేకుండా వారికి అసలుకి విశ్రాంతి కూడా ఉండదు. కొన్ని ఉద్యోగాలు అయితే రకరకాలుగా, ఎందుకంటే వీరికి 12 గంటలు డ్యూటీ అయితే ఇంకో 12 గంటలు కూడా చేస్తారు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన, అయ్యా మీ ఇంటికి ఒకసారి నేను మన చర్చి క్యాలెండర్ ఇవ్వడానికి వస్తాను, ఎప్పుడు ఉంటారంటే నేను సాయంకాలం 6 గంటలకు వెళ్ళిపోతాను, ఉదయము 7 గంటలకు వస్తాను, 1 గంట ఉంటాను, మళ్ళీ 8:30కి వెళ్ళిపోతాను, మళ్ళీ సాయంకాలం వస్తాను అన్నాడు. ఎందుకు అంత ఇదిగా కష్టపడ్డామంటే, లేదు సంపాదించాలా, నేను బాగా సంపాదించాలా, నాకు డబ్బులు కావాలా. రెస్ట్ లేకుండా, నెమ్మది లేకుండా కుటుంబంతో ఆయన గడిపే సమయం 1 గంటే 1.5 గంటే. సెక్యూరిటీ జాబు, మళ్ళీ కష్టపడుతూ ఆయన నెమ్మది లేకుండా విస్తారంగా సంపాదించాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులతో కూడినటువంటి కొంచెమే మనకు మేలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనము 3వదిగా మనం చూస్తే 37వ కీర్తనలోనే ఇంకా నీతిమంతులకి దేవుడు ఏ రీతిగా తోడుగా ఉంటాడు మనం గమనిస్తే, 37వ కీర్తన 39లో మనం చూస్తే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. నీతిమంతులకు రక్షణాధారము యెహోవాయే. ఎందుకంటే నీతిమంతులకు బాధ కలిగినప్పుడు, వారికి ఇబ్బంది కలిగినప్పుడు, వారు కోలుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే వారికి రక్షణాధారం, రక్షకుడుగా ఉంటున్నాడు. వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించాడు. వారు బాధలు ఉన్నప్పటికీ ఆయన వారిని రక్షించే దేవుడిగా ఉంటున్నాడు. మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కీర్తనలో 86 కీర్తన 86వ కీర్తన 17వ, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. దేవుడు మనకేం చేస్తున్నాడు? ఆయన సహాయకుడుగా ఉంటున్నాడు. నీతిమంతుల పట్ల సహాయకుడుగా ఉంటూ ఆయన ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. నీకు బాధ కలిగిందా? చింతపడకు, దేవుడే నీ బాధ తెలుసు కాబట్టి నిన్ను ఆయన రక్షిస్తాడు. ప్రతి బాధలోంచి, ప్రతి ఇబ్బందిలోంచి, ప్రతి ఇరుకులోంచి, ప్రతి కష్టంలోంచి, ప్రతి నష్టంలోంచి నిన్ను కాపాడి రక్షించే దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న. దానియేలు గ్రంథము ఉదాహరణకు మనం చూస్తే 39వ
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే అక్కడ నెబుకద్నెజరు రాజు అదే రీతిగా షద్రకు, మెషకు, అబేద్నెగోను ముగ్గురిని మనం అక్కడ చూడగలం. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే రాజుకు నెబుకద్నెజరు అక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగో వారిని, అంటే ఆ రాజు బంగారు ప్రతిమను చేయించి ఏం చేస్తున్నాడు, బంగారు ప్రతిమను పెద్దదిగా చేయించి దాన్ని అందరూ ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ ఏం చేయాలా, సాగిలపడి నమస్కరించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిర్గమకాండంలో చూస్తే 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. పైన ఆకాశం అందే గాని, ఆ 3ని చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. స్పష్టంగా బైబిల్ గ్రంథం చెబుతుంది. నువ్వు విగ్రహాలు చేయకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు. దేవుని ఆజ్ఞలు మీరినటువంటి వారు ఏమవుతారు, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు, పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వెంబడించకూడదు. వాటిని ఊరేగిస్తుంటే ఎంత సంతోషమో, చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, వాటిని సాగిలపడకూడదు. దేని రూపమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటిని ఊరేగించడం కానీ, సాష్టంగా నమస్కరించడం కానీ, వాటిని పూజించడం కానీ చేయకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు వాటిని పూజిస్తున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు వాటిని సాగిలపడి నమస్కరిస్తున్నావు అంటే పాపం చేస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి ఏం చేశాడు, చేయించి ఆయన మైదానంలో, బబులోను దేశంలోని దోరాయను మైదానంలో దాన్ని ఏం చేశాడు, నిలువ పెట్టించాడు. ప్రతి ఒక్కరు ఏం చేయాలా, దాని ప్రతిమను నమస్కరించి సాగిలపడి, 6వ అధ్యాయం, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. రాజు ఆజ్ఞ. మరి దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నీతిమంతులుగా ఉన్నటువంటి వారికి ఏమొచ్చింది ఇప్పుడు, బాధ. ఒరే ఏంటి, మేము మొక్కే పరిస్థితి లేదు, నమస్కరించే పరిస్థితి లేదు. వారికి బాధ కలిగినప్పటికీ అగ్నిగుండంలో పడిపోతుంటే బాధ రాదా? అగ్నిగుండంలో మంటలో చేయి పెట్టాలంటే బాధ ఉండదండి? అగ్నిగుండంలో రాజు ఆ ప్రతిమకు నమస్కరించకపోతే అగ్నిగుండంలో పడవేయబడును అని దేవుడు అక్కడ రాజు చెప్తుంటే వీరిలో బాధ ఉండదా? కానీ వారు ఏం చెప్తున్నారు, 17వ వచనంలో మనం చూస్తే, మేము సేవించుచున్న దేవుడు
మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండములో ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. ఆయన సహాయకుడిగా ఉంటున్నాడు. ఆయన ఆశ్రయించే వారిని ఆయన రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, కాపుదలనిస్తున్నాడు. ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా, ఎటువంటి బాధ కలగకుండా వారిని రక్షిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏదన్నా బాధలో ఉంటున్నావా? ఏదన్నా సమస్యలో ఉంటున్నావా? నన్ను రక్షించేవాడు లేరు, మనుషులు నాకు సహాయం చేయడం లేదు, మనుషులు నన్ను రక్షించడం లేదు, నాకున్నటువంటి ప్రతి బాధలో నేను నలిగిపోతున్నాను అని అనుకుంటున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుల్ని దేవుడే రక్షిస్తాడు, దేవుడే సహాయకుడిగా ఉంటున్నాడు. అక్కడే అదే రీతిగా మనం గమనిస్తే దానియేలు గ్రంథంలోనే 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక నీతిమంతునిగా ఉంటున్నటువంటి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు ఏం చేశాడండి? అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ఏం చేస్తున్నాడు? తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. నీకు బాధ కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు చేయాల్సినటువంటి ఆ మొట్టమొదటి చర్య ఏంటి? ఏం చేస్తున్నారు? పరిగెత్తడం. అంటే ఇంట్లో ఉంటారండి, ఏదన్నా బాధ కలిగినప్పుడు మనుషులను ఆశ్రయిస్తారు. మనుషుల వల్ల ఏమన్నా సహాయం దొరుకుతుందేమో, వారి నుంచి నాకేమైనా రక్షణ కలుగుతుందేమో, వారి నుంచి నాకు సహాయం కలుగుతుందేమో. కానీ ఇక్కడ కూడా ఈయనకి దర్యావేషు రాజు అక్కడ ఒక కఠినమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. 1 నెల రోజులు కదా, 30 రోజులు. అక్కడ 7వ వచనంలో కింద చూస్తే 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన సింహాల బోనులో పడద్రోయబడుతున్నాడు. ఆయన బాధలోంచి దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షించాడు. నిజంగా ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు, నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి బిడ్డలకి ఆయన మొదటగా మనం ఏం చూసామో, విడువబడడు, ఆయన సంరక్షకుడిగా ఉండే దేవుడిగా మనం చూస్తున్నాం. అదే రీతిగా రెండవదిగా మనం చూస్తే ఆ బిడ్డలు, నీతిమంతులుగా ఉన్న బిడ్డలు భిక్షమెత్తుకొనరంట. వారు కలిగినది ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తారు. మూడవదిగా వారికి బాధ కలిగినప్పటికీ వారు రక్షింపబడతారు, కాపాడబడతారు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు వారిని రక్షిస్తాడు, సహాయకుడిగా ఉంటాడు. ఈ దానియేలుని ఎత్తి సింహాల బోన్లో వేసేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని కాపాడాడు, సంరక్షించాడు, ఆయన్ని విడిచిపెట్టలా. అదే ఇక్కడ మనం చదివినటువంటి భాగం. నీతిమంతుడు విడువబడుట కానీ వారి సంతాన భిక్షమెత్తట కానీ జరగదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, నీతిమంతులుగా మనం ఈ లోకంలో ముందు కొనసాగుతున్నప్పుడు, విశ్వాసము కలిగి ఈ లోకంలో ముందు కొనసాగితే మనకి ఏది కావాలో అన్ని విషయాల్లో దేవుడు సహాయకుడిగా, సంరక్షకుడిగా, తోడుగా ఉండి మనల్ని రక్షించే దేవుడు. ఈ వాక్యాన్ని తన వెనుకల్లో దీవించి ఆస్వాదించుగాక.